ఈరోజు సిఎస్కే కానీ గెలిస్తే మళ్ళీ గుండు గీసుకుంటుంది. అంత ఛాన్స్ ఏముంది. రెడీగా ఉండు. జనగణమన అధినాయక జయ భారత భాగ్య విధాత. దివాళీ అన్న 300 అన్న ఆరెంజ్ జ్యూస్ అన్న ఏడరా 6-3 ఏందిరా పాయింట్లు కొడతామండి. వెయిట్, ఇంకా ఏప్రిల్ మే వరకు ఉంది. ఈసారి మాత్రం మాది అంటారు. మీరు అలా మాట్లాడండి, మేము అలా గెలుచుకుంటూ ఏ పెద్ద తేడా అయితే 6-3 తేడా. ఈ రోజు కూడా మేమే గెలుస్తాం. ఏటి గెలుస్తారు ఈరోజు? సిఎస్కే ఎస్ఆర్హెచ్ నా టీము, ఆర్సీబీ ఎల్ఎస్జీ నా టీంలో. ఈరోజు ఓడిపోతే నేను పేరు మార్చుకుంటాను. చెన్నై ఓడిపోతే గుర్తుపెట్టుకో. చెన్నై ఈరోజు ఓడిపోతే ఆర్సీబీ పైన ముందు మ్యాచ్ నుంచి చూద్దాం. చూసుకుందాం. ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ అంటే ఫస్ట్ మ్యాచ్ దేవుడికి కోహ్లీ కొట్టించాడు. ఫస్ట్ మ్యాచ్ మా వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతుంది బౌలింగ్. సెకండ్ మ్యాచ్ అవుతుందండి, అది దేవుడికి ఇచ్చాం. సెకండ్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ ఇచ్చినప్పుడు కేకేఆర్ ఇవ్వదండి. థర్డ్ మ్యాచ్ ముంబై రోహిత్ శర్మ కొట్టేశాడు. రికల్టన్ రోహిత్ శర్మ పవర్ ప్లేనే డామినేట్ చేస్తాడు. కొంచెం కేకేఆర్ కొంచెం అవుతుంది, దేవుడికి ఇస్తాం ఫస్ట్ మ్యాచ్ కాబట్టి. దేవుడికి ఇప్పుడు ప్రసాదం నైవేద్యం పెడతారు, అలాగే ఫస్ట్ మ్యాచ్ మేము నైవేద్యంగా ఇస్తాం. డీసీ మ్యాచ్ అవుతుందండి అన్నీ అలాగా. డీసీ మ్యాచ్ ఎవరు గెలిచారు? మేమే గెలిచాం. అవుతుంది పోనీ, అలా కాదు. చెన్నై కూడా ఫస్ట్ 3 గెలిచారండి. ఫస్ట్ మ్యాచ్ చెన్నై గెలిచిన టీం చెప్పండి మీరు. పంజాబ్ గెలిచింది, ఎస్ఆర్హెచ్ కేకేఆర్ మీద గెలిచింది. ఆ టీంలో అయినా అదే చిన్న చిన్న బౌలర్లు లేని టీంలు, బ్యాటింగ్ లేని టీంల మీద గెలిచారు. ఏ టీంలు లేవు. మరి కేకేఆర్ మీద ఎస్ఆర్హెచ్ గెలిచింది కదా మీ టీం. అవుతుంది, కొంచెం టైం ఇస్తే ఏదైనా అవుతుంది. ఈ రోజు మాత్రం ఈ రోజు గెలండి, గెలుస్తాం. నీ 5 పాయింట్లతో ఈరోజు గెలుస్తాం. చూడు, ఈరోజు మా 2 మ్యాచ్లు ఉన్నాయి, 2 గెలిచేస్తాం. ఇప్పుడు 6 వచ్చాయి, 6-2 8 గెలిపారు. ఈరోజు డబల్ ధమాకు కొట్టకపోతే అప్పుడు చెప్తాను. ఎస్ఆర్హెచ్ ఈరోజు అభిషేక్ శర్మ సెంచరీ లోడింగ్, సిఎస్కే ఫస్ట్ విన్ లోడింగ్. ఈరోజు ఆర్సీబీపై రెండో విజయం టాప్ 2కి వెళ్తాం టేబుల్లో. అవన్నీ కాదు, ఈరోజు సిఎస్కే న్యూ ఇయర్ ఏంటో చూపిస్తాం. మీరు ఈరోజు రుతురాజ్ గైక్వాడ్ ఆడకపోతే చూడు, రుతురాజ్ ఖచ్చితంగా 50+, 50 మ్యాచ్ ఫినిష్ చేయాలి. చేజ్ మాస్టర్ మీరు 200 కొట్టినా 230 కూడా వేస్తాం మేము. 50-70 పక్కాగా రుతురాజ్ గెలుచుకోవాలి. ఈరోజు సంజు శాంసన్ ఫ్లయింగ్ స్టార్ట్ ఇస్తారు. మా టీం గెలుస్తాం. ఏదైనా ఈరోజు మేము ఆల్రెడీ గెలుస్తాను కూడా. మేము మరి మాట్లాడక్కర్లేదు. మా విన్నింగ్ మా పోస్టర్లు వేసేస్తాం. క్రేజీ గోల్లో చెక్ చేసుకోండి. ఏ క్రేజీ గోల్ అది కాదు. ఈ రోజు నుంచి నా ఎరా స్టార్ట్ అవుతుంది. నువ్వు ఈ ఫస్ట్ వీక్ నీది, సెకండ్ వీక్ నాది, అలాగే ఈ వీక్లన్నా నా. ఈరోజు ఎస్ఆర్హెచ్ సిఎస్కే గెలవబోతుంది. నా పరువు నిలబడతారు. 5 పాయింట్ ఛాన్స్ మేము ఈరోజు ఎల్ఎస్జీ ఆర్సీబీ పక్క. ఈరోజు సిఎస్కే ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా గెలుస్తాయి. మీ ప్రిడిక్షన్స్ ప్రిడిక్షన్స్ తెలియదండి. అభిషేక్ శర్మ గురించి తెలియదా? అలాగే అన్నావు, దీపావళి అన్నావు, 300 అన్నావు. అవుతుంది ఒక్కసారి అలాగ అవుతుంది. దేవుడికి ఇచ్చామని చెప్పాను. ఈసారి మా పంత 70 కూడా మిల్లిగా ఆడియాడు. పురాణం ఒక 70-80 వేసుకో. అక్కడే 140-150 కొడితే మా వాళ్ళు 100 కొడతారు. మీరు హెడ్ అభిషేక్. అలాగే సెకండ్ మ్యాచ్కి వస్తే సిఎస్కి మీరు పవర్ ప్లేలో గట్టిగా ఆడేసి మిడిల్ ఆర్డర్ అయిపోవడం. మిడిల్ ఆర్డర్ కొట్టండి అమ్మా, గెలాలి. అవుతుందండి. వెయిట్, ఈరోజు సిఎస్కే ఖచ్చితంగా మాట్లాడుకో. అవుతుంది, కొత్త కుర్రాళ్ళు కొంచెం ఉత్సాహంగా ఉంటారు కాబట్టి ఈ 2 మ్యాచ్లు కొంచెం ఇదే. ఆర్సీబీ కోహ్లీ ఒక 80 సెంచరీ కొట్టిన ఆశ్చర్యపడక్కర్లేదు. సిఎస్కే గురించి ఏంటో అంత తక్కువ మాట్లాడు. సిఎస్కే అంటే ఏంటో గెలిచారేటే, గెలండి అమ్మా. మీరు ఈరోజు గెలిస్తే పనేగా గుండె అయ్యిందే చెప్తున్నాను. మళ్ళీ గుండె తీసుకుంటాను నేను ఈరోజు సిఎస్కే గెలిచి. అదంతా కాదు, 6-3
అవుతుందండి. 6-5 ఈ రోజుతో 6-5 అవుతుంది. ఈ రోజు మా ఎల్ఆర్జీ వాళ్ళు గెలుస్తారు. ఎస్ఆర్హెచ్ పైన ఫస్ట్ మ్యాచ్ చూడండి. ఫస్ట్ LRG చూడండి. అయితే- ఎస్ఆర్హెచ్ పైన మీరు ఎన్ని మాట్లాడినా LRG మాటలు వేస్ట్ అండి, గెలట్లేదు వాళ్ళు. 3 గెలిచాండ్రా. 3 మీకని 3 ఎక్కువ మాదే 6. వెయిట్ ఫస్ట్ వీక్ నీది. అంతా కాదు, మీ దేవుడికి నైవేద్యం పెట్టాం మేము. దేవుడి దగ్గర హృదయాలు గెలుచుకొని వెళ్ళిపోతున్నాం మేము, గెలుచుకొని ఇక్కడ హృదయాలు ఎందుకు? దేవుడికి నైవేద్యం పెట్టాం కాబట్టి ఇక్కడ నుంచి మావే విజయాలండి. మీ- చూసుకో, ఇక్కడ నుంచి మావే విజయాలు. ఈరోజు మా పంత చూడు సెంచరీ దగ్గరలో కొడతాడు పక్క. వాటిని ఎన్ని కొట్టిని ఎస్ఆర్హెచ్ సెకండ్ మ్యాచ్ ఆర్సీబీ చూసుకుంటే SRH పైన ఆర్సీబీ అలాగే గెలిచేస్తాం. స్ట్రాంగ్ టీం గెలుస్తారు. attacking ఈ రోజు champions. మాత్రం సిఎస్కే గెలుస్తుంది. చూద్దాం. ఈ న్యూ ఇయర్ ఏంటంటే మేము 6 సార్లు గెలిచాం. మా టైం మాది బాగానే అవుతుంది. ఈసారి మీ టైం పడతాం, బాగాలేదు. ఈసారి పడతాం. చూసుకుందాం. కొట్టాడు, తీసుకున్నాం. మా టైం వస్తుంది, మేము కొడతాం.